హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. జగనన్న ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల్లో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలు, దుర్మార్గాలు గురించి మాట్లాడడం అయితే జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గురించి, బందిపోట్ల దొంగలు ఉంటారు చూసారా, డెకాయిట్స్, చంబల్ వాల్యూ బందిపోట్లు అంటా ఉంటే వింటా ఉంటేమి దాన్ని ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు మైమరిపిస్తున్నాడు అంటూ బందిపోట్లకు మించి చంద్రబాబు నాయుడు పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ లో ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. దాన్ని సపోర్ట్ చేస్తూ సాక్షాత్తు అక్కడ ఉన్న పోలీసు వాళ్లే ఈ దౌర్జన్యాన్ని దగ్గరుండి ప్రోత్సహించినారని కూడా చెప్పాడు జగనన్న. అలాగే చంద్రబాబు నాయుడికి జగనన్న ఛాలెంజ్ కూడా విసరడం అయితే జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ పరిపాలన బాగుందని మీరు అనుకుంటే, ప్రజలకి మంచి చేశామన్న విశ్వాసం మీలో ఉంటే, అలాగే ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం మీకు ఉంటే ఎన్నికలు రద్దు చేయండి. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ ని దింపండి. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. అలాంటి నమ్మకం మీకు లేదు కాబట్టి పులివెందుల ఓటర్లని ఓట్లు వేయనీయకుండా, ఊర్ల నుంచి కూడా బయట రానియకుండా, అలాగే వైఎస్ఆర్సీపీ తరపున పోలింగ్ బూతులలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండా మీరే పక్క ఊర్ల నుంచి జనాల్ని తోలుకొని దొంగ ఓట్లను వేసేసుకొని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడకుండా అడ్డదారిలోనూ విజయం సాధిస్తే అది నీ గెలుపవుతుందా చంద్రబాబు నాయుడు గారు అని నిలదీయడం అయితే జరిగింది. అలాగే ఎల్లో మీడియా గురించి కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి సీఎం అయ్యుండి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే వాస్తవాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి చూపెట్టకుండా చంద్రబాబు నాయుడు అక్రమంగా ఈ రాష్ట్ర జనాల సొమ్ముని దోచేస్తుంటే చంద్రబాబు నాయుడుతో ఈ ఎల్లో మీడియా కూడా చేరి దోచుకో, పంచుకో, దాచుకో అనే నినాదంతో ముందుకెళ్తున్నారని కూడా జగనన్న చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ప్రతి బూత్కి సంబంధించిన వెబ్ కాస్టింగ్ ని మా వైఎస్ఆర్సీపీ లీడర్కి ఇచ్చే దమ్ము మీకుందా అని కూడా చంద్రబాబు నాయుడిని జగనన్న నిలదీయడం అయితే జరిగింది. అలాగే పోలింగ్ బూత్ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకు ఉందా అని కూడా జగనన్న అడగడం జరిగింది. అంతేకాకుండా ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అన్నారు, ఫ్రాడ్ స్టార్ అంటారు అనేసనని చంద్రబాబు నాయుడిని జగనన్న అయితే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పచ్చ చొక్కాలు వేసుకున్న 700 మంది పోలీసులు, మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేసుకొని కూర్చుంటే, మరొక పక్క ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు నుంచి తన మనుషులను తీసుకొని నల్లపరెడ్డిపల్లిలో తిష్ట వేస్తే, మరొక టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో తన కార్యకర్తలతో టెస్ట్ వేసుకొని కూర్చుంటే, ఈ బీటెక్ రవి గాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈ మనిషి పులివెందుల ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి పులివెందుల ఓటర్ కాకపోయినా కూడా సరే, పులివెందుల ప్రజల్ని కూడా ఓట్లు వేయనీయకుండా అక్కడ వాళ్ళని అడ్డుకుని మీకు మీరుగా పక్క ఊర్ల నుంచి మనుషుల్ని తోలుకుని రిగ్గింగ్ చేసుకొని రేపు గెలవబోయేది మా టీడీపీనే అనేసనని విర్రవీగడం, ఈ ప్రజాస్వామ్యంలో అది ఎంతవరకు కరెక్టో, మీరు ఈ రోజు ఎలాంటి విషబీజాలు నాటుతున్నారో మీరే ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని కూడా జగనన్న మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.